ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. నవంబర్ 4వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 4వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా ప్రతి పనిని కూడా చాలా తెలివిగా ముందుకు తీసుకువెళుతూ విజయాలతో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అయితే ప్రతి పనిలోనూ కూడా బాధ్యతగా ఉండటం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుంది. ఏ పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా కొంత పని భారం కానీ ఒత్తిడి కానీ ఇట్లాంటివి సహజంగా ఉంటాయండి. ఉన్నప్పటికీ కూడా మీరు ప్రతి పనిని కూడా మీ బాధ్యతగా ప్రతి విషయాన్ని కూడా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ముఖ్యంగా మీరు ఏదైతే సాధించాలి అని పట్టుదలతో ఉన్నారో వాటన్నిటిని కూడా సాధించే క్రమంలో ఎంతో పట్టుదలగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. మీ ఆలోచనలన్నీ కూడా చక్కగా తెలివైన నిర్ణయాలు తీసుకునే వైపు, మీరు ఏదైతే పనులు చెయ్యాలో వాటి వైపు ఏకాగ్రతతో పని చేయగలుగుతాయండి. అంటే మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా చక్కటి ఏకాగ్రత అనేది కనబరచగలుగుతారు. అంతేకాకుండా అందరికంటే ముందంజలో ఉండే విధంగా మీ వ్యక్తిత్వం కానీ మీ యొక్క పోటీతత్వం కానీ ఉండబోతుందండి. నూతన ఆలోచనలు, నూతన పరిచయాలు ఈరోజు మీకు మరింతగా ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుందండి. అంటే కొత్త వ్యక్తులను కలవడం కానీ, కొత్త వ్యవహారాల పట్ల మీరు ఆసక్తిని కనబరుస్తూ ముందుకు వెళ్ళడం కానీ ఇట్లాంటి వాటి వలన మీకు మరింతగా ఉపయోగపడే అవకాశం అయితే ఉండబోతుందండి. చక్కగా ప్రతి విషయంలోనూ కూడా మీదైన శైలిలో ఆలోచనతో కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఆర్థిక పరమైన లావాదేవీలు జరిపే విషయంలో కూడా ఎంతో తెలివితేటలతో వ్యవహరించగలుగుతారండి. ఖర్చులు కొంత ఉన్నప్పటికీ కూడా వాటినన్నిటినీ కూడా అనవసరమైన ఖర్చులను నియంత్రణ చేసుకోగలుగుతారు. అవసరమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మీరు చేసుకుంటూ డబ్బును పొదుపు నిల్వ రూపంలో ఉంచుకోగలుగుతారండి. అంటే అనవసరమైన ఖర్చుల మీద మీరు వృధాగా ఖర్చు పెట్టడం కానీ, డబ్బును వృధా చేసుకోవటం కానీ ఇట్లాంటి వాటిని అయితే కట్టడి చేసుకోగలుగుతారు. ఏదైతే అవసరమో వాటిని మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకున్న విధంగా లాభాలను అయితే పొందగలుగుతారండి. పెట్టుబడులు పెట్టగలుగుతారు. చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా డబ్బు సంపాదన ఆదాయాన్ని పెంచుకునే విషయంలో మాత్రం మరింత ముందంజలో ఉండగలుగుతారండి. మిమ్మల్ని చూసి ఎవరైతే ఈర్ష్యపడుతున్నారో, మిమ్మల్ని చూసి ఎవరైతే కొంతవరకు అసూయ పడుతున్నారో అట్లాంటి వ్యక్తులు ఈరోజు మీ ఎదుగుదలను చూసి కొంతవరకు వారు ఇంకా బాధపడే అవకాశం అయితే ఉంటుందండి. అంతేకాకుండా వారు ఏదైనా విషయాలలో మిమ్మల్ని తక్కువ చేయాలని కానీ, ఏదైనా విషయాల్లో మిమ్మల్ని సూటిపోటి మాటలన్నా అలాని కానీ ఇట్లాంటివి చూసే క్రమంలో మీరు అక్కడి నుంచి నెమ్మదిగా తప్పుకోవడం, లేదా అక్కడి నుంచి మీరు వాటిని పట్టించుకోకుండా వెడలిపోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. మీరు ఏదైతే విజయాలు పొందాలి అని కోరుకుంటున్నారో ఆ విధంగా మీరు అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. మీ ప్రియమైన వ్యక్తులు, మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కొంతవరకు ప్రతి నిర్ణయాన్ని పాలు పంచుకోవటం, ప్రతి విషయాల్లోనూ సలహాలను తీసుకోవటం కూడా మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతుందండి. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, లేదా మీరు ఏదైనా మార్పులు చేసుకోవాలి మా జీవితంలో అనుకున్న వాటిని కానీ ఈరోజు మీరు కొంతవరకు ఆ దిశగా నిర్ణయాలను తీసుకుంటూ వాటి నుంచి బయటపడే అవకాశం కూడా లభిస్తుందండి. మీరు కోరుకున్న విధంగా మీరు ఎలా అయితే మీ యొక్క జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి, ఎలా అయితే మా జీవితంలో మేము వేటినైతే సాధించాలి అనే పట్టుదలతో ఉన్నారో వాటన్నిటిని పొందే క్రమంలో మీరు ప్రతి అడుగును కూడా ఎంతో హుందాగా వేయగలుగుతారండి. అంటే ప్రతి విషయంలోనూ కూడా ఎదగాలి, నేను ముందుకు వెళ్ళాలి, నేను అన్ని విషయాలలోనూ కూడా గౌరవ మర్యాదలను పొందాలి, చక్కగా నేను ఉండాలి అనే ఆలోచన అయితే మీలో ఉంటుంది. ఆ దిశగా మీరు అడుగులు వేసే క్రమంలో మీరు కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలను కూడా మీ భవిష్యత్తుకు సంబంధించి తీసుకోగలుగుతారండి. అదే ఇది చూసే వారికి ఎలా ఉంటుందంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఇలాంటి ఆలోచనలతో ముందుకు వెళుతున్నారు అన్నట్లు ఉన్నప్పటికీ కూడా మీకు దానివల్ల ఎంతో మంచి ఫలితం అయితే ఉంటుంది. అంటే మీరు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే అందరికీ చూసి ఆశ్చర్యపోయే విధంగా ఉంటాయి. వీళ్ళు భవిష్యత్తు కోసం ఏం చేస్తున్నారు అనే విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ నిర్ణయాల వలన అవి కొంత సాహసోపేతంగా ఉంటాయి. అంటే వాటి వలన ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అన్నట్లుగా అనిపిస్తుంది అందరికీ. కానీ మీరు వాటి వలన మంచి సత్ఫలితాలను పొందగలుగుతారు. అటువంటి ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలను అయితే ఈరోజు మీ భవిష్యత్తు కోసం మీరు తీసుకోగలుగుతారండి. అందరినీ ఆకర్షించే విధంగా మీ మాట తీరు కానీ, మీ యొక్క ప్రవర్తన కానీ ఉండటం, అందరితో కలిసి చక్కగా కలుపుగోరుతనంగా ఉంటూ మీ పనులను చక్కబెట్టుకుంటూ వెళ్ళటం కూడా ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి.
మీ వద్దకు ఎవరైనా సహాయం కోరి వచ్చిన వారికి లేదనకుండా మీ చేతనైనంతలో మేలుని చేసి పంపించగలుగుతారు. అంతేకాకుండా మీ బాధ్యతల నిర్వహణలో అంటే మీ పై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి పనుల విషయంలో కానీ, వారి యొక్క బాధ్యతల నిర్వహణలో కానీ మీరు మరింతగా చక్కగా అప్రమత్తంగా ఉంటూ తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ప్రతి పనిని కూడా చక్కగా చేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. అందరి ప్రేమాభిమానాలను పొందే విధంగా మీ ఆలోచన విధానం ఉంటుంది. ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా మీరు వాటిని పట్టించుకోకుండా మీరేది చెయ్యాలి అనుకుంటున్నారో ఆ దిశగా మీ ఆలోచనల మేరకు మీరు ప్రతి అడుగు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీతో ఏకీభవించడం కానీ, మీ నిర్ణయాలను గౌరవిస్తూ మీ వెన్నంటే ఉండడం కానీ మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంత జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల మీ రోజువారీ కార్యకలాపాలు మీరు ఏమైతే చేయాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా యథావిధిగా సజావుగా చేసుకోగలుగుతారండి. అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా చక్కగా మీరు ముందంజలో ఉండగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న ప్రణాళికలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళటం వల్ల చక్కటి విజయాలను పొందగలుగుతారు. ప్రతి ఒక్కరి మనస్సుల్లోనూ కూడా మీదైన శైలిలో స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటినీ కూడా మీకు అనుకూలంగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు ఈరోజు మీలో ఉంటాయండి. అదే మీ విజయ రహస్యంగా ఉండబోతుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా మీరేదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా మంచి ఉత్తీర్ణత శాతాన్ని పొందగలుగుతారండి. మీరేదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో ఆ స్థానాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా మీ పెట్టుబడి మరింతగా రాణించే అవకాశం ఉంటుందండి. తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివిగా తీసుకుంటూ అమలుపరుచుకుంటూ వెళ్ళటం వల్ల మరింతగా లాభాలు పొందుతూ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు పనిచేసే కార్యాలయంలో కొంతవరకు పనిభారం కానీ, ఒత్తిడి కానీ లేకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యథావిధిగా సకాలంలో మీరు పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుందండి. కోరుకున్న విధంగా మీరు ప్రతి పనిని పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని మీరు సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. నిరుద్యోగ సమస్యతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఆ దిశగా ఈరోజు మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారండి. వ్యాపారాల్లో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ యొక్క భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు జరపగలుగుతారు. నూతన ఆలోచనలతో మరింత ముందడుగులు వేస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో ఎంతో శుభప్రదంగా మీరు ఒక ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. చక్కటి పోటీతత్వంతో వ్యాపారంలో అన్ని మెలకువలను పాటించగలుగుతారు. శ్రేయోభిలాషుల సలహాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీనిచ్చే విధంగా ముందుకు వెళ్తూ వ్యాపారాన్ని మరింత లాభాల బాటలో నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా బాధ్యతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అయితే మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు. సమయానికల్లా ప్రతి పనిని పూర్తి చేసుకొని మీరు కోరుకున్న విధంగా కాసింత విరామ సమయాన్ని కూడా మీరు పొందగలుగుతారండి. శ్రేయోభిలాషులు, సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారి సలహాలను కూడా అన్ని విషయాలను తీసుకుంటూ ఉంటారు. తెలివైన నిర్ణయాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు చక్కగా ముందుకు వెళుతూ రోజు ముగిసే సమయానికి అన్ని విషయాలలోనూ యథావిధిగా సకాలంలో బాధ్యతలను నిర్వర్తించుకుని ఎంతో గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా కలిసి వస్తుందండి. మీరు మీ యొక్క ఏదైతే వ్యాపారం ఉందో దానిని మరింతగా తెలివైన నిర్ణయాలతో, నూతన ఆలోచనలతో ముందుకు నడిపించుకోగలుగుతారు. కోరుకున్న విధంగా ప్రతి ప్రణాళికను అమలుపరుచుకోగలుగుతారండి. రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు ఉన్నారో, వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. మీరు తెలివైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. మీ బంధంలో మీరు మరింతగా ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. నూతన ఆలోచనలతో ఇద్దరి మాట ఒకటే, ప్రతి నిర్ణయాన్ని భవిష్యత్తుకు సంబంధించి తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామి ఆమోదించడం, చక్కగా సంతోషంగా కాసింత సమయాన్ని గడపడం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ప్రేమ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కొత్త ఆలోచనలతో మీరు భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలను వేసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు తీసుకునే ఆలోచనలు కానీ, నిర్ణయాలు కానీ ఒక నూతనంగా ఉండటం, అందరికీ కూడా కొత్తదనాన్ని చూపించే విధంగా ప్రతి ప్రణాళిక అమలుపరచడం, 10 మందికి మేలు చేసే విధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం, మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో మీ రోజును గడిపే విధంగా మీకు చక్కటి శుభ ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి పెరుగు, అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.